వార్తల వివరాలు చూస్తే ఉగాది రోజున 2,50,000 మంది లబ్ధిదారులకు సామూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని సీఎం స్పష్టం చేశారు. దీనిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఉగాది రోజున 2.5 లక్షల మంది లబ్ధిదారుల సామూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం చేపడుతున్నామని, వారికి ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు అందించేలా అధికారిక లేఖ వెళ్లేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక సరఫరా జరగాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇటీవల ఢిల్లీలోని ఏఐ ఇంపాక్ట్ ఇండియా సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారం అయ్యేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుకు భారత్ జన్, నెక్స్ట్ జన్, ఐబీఎం లాంటి సంస్థలు ముందుకు వచ్చాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. అటు కాలిపో సంస్థ ఏర్పాటు చేయదలిచిన ఏఐ శాండ్ బాక్స్ వచ్చే 4 నెలల్లో స్టార్టప్ల కోసం అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. ఎన్విడియా సంస్థ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించేలా చూడాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు సహకారం అందించేలా ఏఐ అగ్రానమిస్ట్ విద్యాబోధనకు సహకారం అందించేలా ఏఐ ట్యూటర్, ప్రాథమికంగా వైద్య సలహాలు అందించేలా ఏఐ డాక్టర్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పేషెంట్ ప్రిస్క్రిప్షన్ కూడా యాప్ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. సీసీటీవీ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 14,000 సీసీ కెమెరాలను అనుసంధానించి నేర నియంత్రణ చేపట్టేలా చూడాలన్నారు. నేరస్తులను గుర్తించి నేరాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని త్వరితగతిన అందుబాటులోకి తేవడంతో పాటు డ్రోన్ ఫ్లయింగ్ ట్రాక్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రిమోట్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సహకారంతో అత్యుత్తమ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏటీసీ తరహాలోనే డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను కూడా రూపొందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం మరింత పెంచేలా పౌరులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని, వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉందనే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తెలుగువారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రులు క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు. ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని, వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరా లాంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి డిస్కంలను ఆదేశించారు. ఈ విషయంలో వినియోగదారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిస్కంలకు సూచించారు. అటు పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తృణధాన్యాలతో చిక్కీ లాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పేదల సాధికారతకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన P4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన అమరా చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించడం అభినందనీయమని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బొచ్చు కృష్ణకుమార్ దంపతులు కలిశారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి 5 కోట్ల రూపాయల సాయం ప్రకటించారు. త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని మంత్రి నారా లోకేష్ను ఆహ్వానించారు.
P4 కార్యక్రమంలో భాగంగా మన బడి మన భవిష్యత్తు కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దాతల పేర్లు ఆయా పాఠశాలలకు పెట్టుకునే అవకాశం కల్పించనుందన్నారు. త్వరలోనే మన బడి మన భవిష్యత్తు వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బోగోలు మండలం కొవ్వూరుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి 5 కోట్లు, కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి 5 కోట్ల సాయాన్ని అమరా బచ్చు చారిటబుల్ ట్రస్టు అందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ దీనిపై అనవసరమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం ఇబ్బంది ఏమీ లేదని తెలిపారు. కీలకమైన ఈ సమయంలో ఎల్పీజీ గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని, ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరా గురించి ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే వాణిజ్య అవసరాలకు అందించే ఎల్పీజీ గ్యాస్ను ప్రాధాన్యతల ప్రకారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రానికి సంబంధించి హెచ్పీ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్ చర్లపల్లి పైపులైను, విశాఖలోని హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీల ద్వారా రాష్ట్రం నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు. రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా నిఘా పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక నిఘా బృందాలను నియమించుకుని గ్యాస్ పక్కదోవ పట్టకుండా జాయింట్ కలెక్టర్లు నియంత్రించాలని ఆదేశించారు. రకరకాల పుకార్లతో ఇష్టానుసారం ధరలు పెంచినా, వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా సరఫరా చైన్ను పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సరఫరాలో లోపాలు వస్తే వెంటనే సరిదిద్దే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు సైతం గ్యాస్ సరఫరాపై ప్రత్యేక దృష్టి నిలపాలని పేర్కొన్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని చూసి భయపడవద్దన్నారు. ప్రస్తుతం మన దగ్గర అంతర్జాతీయ యుద్ధ వాతావరణం తాలూకా ప్రభావం ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అస్సాంలోని గౌహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. 3వ విడత కింద రాష్ట్రంలో 46.8 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 2,808 కోట్లు అందనున్నాయి. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000, అన్నదాత సుఖీభవ కింద ప్రభుత్వం 4,000 చొప్పున జమ చేస్తాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు 14,000 చొప్పున మొత్తం 6,309.44 కోట్లు జమ చేసింది. మిగిలిన 6,000 రూపాయలు ఈ నెల 13న జమ చేస్తారు. సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే పనిగా జగన్ రాష్ట్రాన్ని పాలించారని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. భారతీ సిమెంట్కు లబ్ధి చేకూరేలా బస్తాకు 3 రూపాయలు పెంచి సుమారు 165 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపారని అన్నారు. సాక్షికి ప్రకటనల రూపంలో 400 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మొత్తం మీద సొంత కంపెనీలకు 565 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చారని విమర్శించారు. రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలి కొదిలేసి తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలి కొదిలేసి 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదలటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని అయితే వదిలేసింది, కానీ తమ ఆదాయానికి మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేసుకుందని చెప్పేసి మనం చేస్తాను. భారతీయ సిమెంట్స్, ఏ ప్రభుత్వం అయినా సరే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క కెపాసిటీని బట్టి ఎలకేషన్ కూడా చేస్తారు, కొనుగోలు కూడా నిర్ణయిస్తారు. 1,00,000 టన్నులు ఉంటే 2,00,000 టన్నులు ఉన్నోడి దగ్గర ఎంత కొనాలి, 1,00,000 టన్నులు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఎంత కొనాలని ఒక స్ట్రక్చరల్గా కొంటారు. కానీ వీరి కెపాసిటీకి 3 రెట్లు, దీనికంటే కూడా ఎంతో పెద్ద కంపెనీస్ అయినా ఎల్ఎన్టీ కానివ్వండి, లేకపోతే ఇండియా సిమెంట్స్ కానివ్వండి, వాటి నుంచి తక్కువ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ భారతీయ సిమెంట్ నుంచి మాత్రం ఎక్కువ క్వాంటిటీ కొనేసింది. మళ్ళీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కంటే కూడా ₹3 అదనంగా ఇచ్చి 3.5 లక్షల టన్నులు 165 కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ఈ రాష్ట్రం మీద అని చెప్పేసి మనం చేస్తాం. మనకు తెలుసు, ఈనాడు, జ్యోతి, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, గత దశాబ్దాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సాక్షి లేని సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలని చెల్లించారు. పేమెంట్స్ కూడా వెంటనే ఎప్పుడే. మళ్ళీ ఈనాడు లాంటి, జ్యోతి లాంటి కంపెనీలకు మాత్రం పేమెంట్లు లేవు, ఆర్డర్స్ లేదు, అది పక్కన పెట్టండి. ఈ 400 కోట్లు ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వడమే కాకుండా ఒక జీవో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసు కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ ప్రభాత్ తివారీతో ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్డీ ద్వారా చేపడుతున్న నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. ఎన్ఐఆర్డీ ద్వారా శిక్షణ తీసుకున్న పేద ఎస్సీ మహిళలకు ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్స్ సహకారం, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభాత్ తివారీ త్వరలో విజయవాడకు ఓ బృందాన్ని పంపించి పరిశీలన చేయిస్తామని, ఆ నివేదిక ఆధారంగా సహకారం అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అవినీతి అరాచకాలను ప్రోత్సహించదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. అవినీతి రహిత, పారదర్శక, చట్టబద్ధ పరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారమే నియోజకవర్గంలో పనిచేస్తున్నామని, తదనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకుల్లో అవనిగడ్డ నియోజకవర్గం రాష్ట్రంలో 11వ ర్యాంకులో, జిల్లాలో మొదటి ర్యాంకు లభించాయని తెలిపారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిషత్తు కార్యాలయంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే 59 అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారాలు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడూరులో ఉపాధి హామీ నిధులతో తార్ రోడ్డు నిర్మాణాన్ని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయటంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాదాగిరి చేస్తామంటే లొంగవద్దన్నారు. ఎవరో బెదిరిస్తే భయపడవద్దన్నారు. ఈ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అధికారాలను కూడా లాక్కునేలా బెదిరించే ప్రయత్నం చేసేవారికి లొంగిపోతే ఇక ప్రజలకు తాము ఏం ధైర్యం ఇస్తామని ప్రశ్నించారు. ఎవరైనా సరే అధికారులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని, మీ వెనుక నేను నిలబడతా అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం న్యాయబద్ధంగా పనిచేయాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి పనిచేయాలని ఎవరు కోరినా ఒప్పుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరికీ తలవంచాల్సిన పని లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. కోడూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం ఘటనపై తీసుకున్న చర్యలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.
ఖచ్చితంగా కోడూరు రోడ్డు ఘటన సీఎం దృష్టికి వెళ్తుందన్నారు. అవినీతి రహిత, పారదర్శక, చట్టబద్ధ పరిపాలన అందించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల ప్రకారమే నియోజకవర్గంలో పనిచేస్తున్నామని, తదనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకుల్లో అవనిగడ్డ నియోజకవర్గానికి రాష్ట్రంలో 11వ ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు లభించాయని తెలిపారు. అధికారులు ఎవరో ఒకరి బెదిరింపులకు భయపడవద్దని, చట్టాన్ని అనుసరించి ముందుకు వెళ్లాలని, మీ వెనుక నేనుంటానని స్పష్టం చేశారు. అరాచకాలు, అవినీతికి తాను వ్యతిరేకమని తెలిపారు. తప్పుడు పనులు చేసేవారిని ప్రోత్సహించేది లేదన్నారు. అరాచకాలు, బెదిరింపులకు లొంగేది లేదని పేర్కొన్నారు. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది రహదారుల కోసం ఈరోజు కూడా అర్జీలు ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా ఎస్టిమేట్లు చేయించి ఎట్టు పెడతాం, కానీ ప్రభుత్వం రహదారులకు నిధులు మంజూరు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇకపోతే మన స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా గారిని ప్రత్యేకించి అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన నిరంతరం కూడా ఈ నియోజకవర్గం యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి ఆయన శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు మీరు కూడా ప్రయత్నం చేయబట్టే ఈ రోజున రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 11వ స్థానం అవనిగడ్డ దక్కింది. అలాగే కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం. ఇది మీ అందరి యొక్క కృషి ఫలితం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇదే కృషిని మనం మరింతగా కొనసాగించి ఈసారి ఇంకా ముందు స్థానాలకు మనం ఎదిగే విధంగా మనం చర్యలు చేపట్టాలని చెప్పి మాత్రం. సంకీర్ణ ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటి ప్రయోజనాలను ప్రజలకు చేరేలా కృషి చేస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం అదనపు కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటి ప్రయోజనాలను ప్రజలకు చేరేలా కృషి చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ప్రజా సంక్షేమం కోసం అదనపు కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన ఉదాహరణని మంత్రి పేర్కొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ చిత్రాలను ప్రభుత్వ ఆస్తులపై ఉంచిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవలు మరియు భరోసా అందించడానికి సంకీర్ణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణలు ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కులము, మతము, పార్టీ ఎలాంటివి చూడకుండా అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే P4 విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని ద్వారా బంగారు కుటుంబాలని మార్గదర్శకులతో కలిపి ఆ కుటుంబాలలో ఆర్థికంగా వారిని సాధించేందుకోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి అనే విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా అభివృద్ధి, ఆర్థికత ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఈరోజు తీసుకుంటే భారతదేశంలో కానీ ఇంతకుముందు మన రాష్ట్రంలో చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ఎవరు ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చాలామంది పేదలకు వాళ్ళ ఆరోగ్య ఖర్చుల కోసం ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకూడదు, ఇది వ్యాధి వచ్చింది హాస్పిటల్ పాలయ్యారు ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాదాపుగా వందలాది కోట్ల రూపాయలు ఆర్థిక సీఎం సహాయం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు దీని నుంచే సంజీవని పథకంలోకి మనం తీసుకొస్తున్నారు. ఈరోజు కుప్పం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అమలు చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేయబోతా ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం అందజేయడం ఉద్దేశం కూడా పేదలు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషదాయంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు గత ప్రభుత్వం ఒక దిశానిర్దేశం లేకుండా సచివాలయ వ్యవస్థ అని చెప్పేసి ఆ ఉద్యోగస్తులకి ఎలాంటి కూడా ప్రయోజనాలు, భరోసాలు లేకుండా చేస్తే మేము వారికి స్కేల్తో పాటు వారికి ప్రమోషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని వ్యవస్థ కూడా ఎవరికైతే సేవలు అందలేదో వారందరికీ కూడా సేవలు అందించాలి, మెరుగైన నాణ్యమైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో స్వర్ణగ్రామ కార్యాలయాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చాం. దీనిలో కూడా నైపుణ్యం ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం.
కౌశలం ద్వారా వారికి ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మన రాష్ట్రంలోనే కౌశలం ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా స్వర్ణాంధ్ర సాధనకి ఒక ప్రాథమికంగా కేంద్రాలుగా వీటిని ముందుగా మేము తీసుకెళ్తున్నాం. విజన్ 47 సాధించేంత వరకు కూడా ఈ స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామకాలని మేము రూపిస్తున్నామని కూడా తెలియజేస్తూ ప్రముఖ నటుడు జగపతి బాబు గన్నవరంలో సందడి చేశారు. హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ హీరో జగపతి బాబుకి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి దొప్పలపూడి ప్రవీణ్, ఆయన కుటుంబ సభ్యులు శాలువ కప్పి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జగపతి బాబు దొప్పలపూడి ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జగపతి బాబు గన్నవరం వచ్చారనే సమాచారం తెలుసుకున్న గన్నవరం ప్రజలు, అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంటికి భారీగా చేరుకున్నారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానులను జగపతి బాబు కుశల ప్రశ్నలు అడిగి కాసేపు సందడి చేశారు. పుట్టినరోజు నాడు అనాథ వృద్ధుల ఆశ్రమాలకు సాయం చేసే సంస్కృతి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ అన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి తనయుడు సాయితేజ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగరంలోని ఎంజీ రోడ్ నిర్మలా హృదయ భవన్ నందు 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తనయుడు సాయితేజ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా సిద్ధార్థ విచ్చేశారు. సాయితేజ చేత బోండా సిద్ధార్థ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, డివిజన్ నాయకులు కలిసి కేక్ కట్ చేయించారు. అనంతరం నిర్మలా హృదయ భవన్ వృద్ధుల కొరకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. అనంతరం బోండా సిద్ధార్థ మాట్లాడుతూ పుట్టినరోజు నాడు అనాథలు, వృద్ధులకు సాయం చేసే సంస్కృతి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఉందన్నారు. నెలిబండ్ల బాలస్వామి తనయుడు సాయితేజ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ తన కుమారుడు సాయితేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మలా హృదయ భవన్ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో బోండా ఉమా సహకారంతో ఆయన తనయుడు సిద్ధార్థ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బోండా సిద్ధార్థ అమ్మవారి ఆశీస్సులు యువ నాయకులుగా సెంట్రల్ నియోజకవర్గానికి నాయకత్వం వహించాలని కోరారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమామహేశ్వరరావుకి మంత్రి పదవి కేటాయించాలని నెలిబండ్ల బాలస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, పెద్దలు, 23వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బాలస్వామి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.